హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం పున్నెల క్రాస్ సమీపంలో విషాదం జరిగింది. స్విమ్మింగ్ పూల్లో పడి తల్లి, ఇద్దరు కుమార్తెలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. మృతులను ఫర్హద్, ఉమెరా, అయేషాగా గుర్తించారు. ఓ వెంచర్లో నిర్వహణ పనులు చూస్తున్న అజారుద్దీన్ భార్య పిల్లల్ని అక్కడికి తీసుకెళ్లాడు. కుమార్తె పుట్టినరోజు కావడంతో వెంచర్కు తీసుకెళ్లినట్లు చెప్పాడు. అతడు బయటికి వెళ్లొచ్చేసరికి స్విమ్మింగ్ పూల్లో ముగ్గురు విగత జీవులుగా పడి ఉన్నారు. అజారుద్దీన్ పైన ఫర్హాద్ బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హన్మకొండ జిల్లా ఐనవోలు మండలం పున్నెల క్రాస్ సమీపంలో విషాదం జరిగింది. స్విమ్మింగ్ పూల్లో పడి తల్లి, ఇద్దరు కుమార్తెలు మృతి చెందిన విషాదకర ఘటన చోటు చేసుకుంది. మరింత సమాచారంతో మా ప్రతినిధి కుమారస్వామి మనకు అందుబాటులో ఉన్నారు. కుమారస్వామి, అసలు ఏం జరిగింది అంటే ఈ ఘటనకు సంబంధించి పోలీసులు వెల్లడిస్తున్న వివరాలేంటి? హరీష, హన్మకొండ జిల్లాలో విషాద సంఘటన చోటు చేసుకుంది. స్విమ్మింగ్ పూల్ లో పడి తల్లితో సహా ఇద్దరు కూతుళ్లు అనుమానాస్పదంగా మృతి చెందారు. అంటే ఐనవోలు మండలం పున్నెల క్రాస్ వద్ద ఒక వెంచర్ ఉంది. ఆ వెంచర్ నిర్వహణకి అజారుద్దీన్ అనేటువంటి వ్యక్తి కుటుంబంతో సహా ప్రాంతంలో నివసిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే అక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంది. ఈ కన్స్ట్రక్షన్ ఎక్కడైతే వెంచర్ ఉందో ఆ వెంచర్ లో స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. అయితే ఒక పని మీద అజారుద్దీన్ ఆ కుటుంబాన్ని వదిలి బయటికి వెళ్ళినటువంటి సిచ్యువేషన్ ఉంది. వచ్చేసరికి అక్కడ ఉన్నటువంటి అతని భార్య, 30 సంవత్సరాలకు సంబంధించినటువంటి భార్య ఫరాత్, అదే విధంగా 7 సంవత్సరాలకు సంబంధించిన ఉమేరా, 5 సంవత్సరాల అయేషా, వీళ్ళందరూ కూడా స్విమ్మింగ్ పూల్ లో పడి మృతి చెందినటువంటి సిచ్యువేషన్ ఉంది. వెంచర్ నిర్వహణ పనులు చూస్తున్నటువంటి ఎవరైతే అజారుద్దీన్ ఉన్నాడో ఆయన ఫర్హాద్ భర్త. కూతురు పుట్టినరోజు కావడంతో భార్య పిల్లలను ఆ సమీపంలో ఉన్నటువంటి వెంచర్ వద్దకు తీసుకెళ్లాడు. ఆ వెంచర్ వద్ద ఆ పుట్టినరోజు వేడుకలకు సంబంధించింది ఎంజాయ్ చేయాలనేటువంటి ఒక ఆలోచనతో అక్కడికి వెళ్లారు భర్త. అయితే ఇక్కడ అంటే ఈ క్రమంలోనే వీళ్ళు అనుమానాస్పదంగా మృతి చెందడం అనేటువంటిది వాళ్ళకి సంబంధించిన ఫరాత్ కు సంబంధించినటువంటి తల్లికి సంబంధించినటువంటి బంధువులు, తల్లిగారైనటువంటి వాళ్ళంతా కూడా కేవలం అజారుద్దీన్ ని మాత్రమే అనుమానిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అజారుద్దీనే తల్లి, అదే విధంగా ఇద్దరు పిల్లలను అజారుద్దీనే చంపేశాడనేటువంటి ఒక స్పష్టమైనటువంటి ఆరోపణ చేస్తున్నారు. సంఘటన సంబంధించినటువంటి విషయాలు తెలుసుకున్నటువంటి పోలీసులు ఎవరైతే ఉన్నారో ఆ ప్రాంతానికి వచ్చి పూర్తిగా కేసు నమోదు చేశారు. ఆ వెంచర్ కు సంబంధించినటువంటి ప్రాంతం లోపల పూర్తిగా అక్కడ వివరాలు సేకరించారు, క్లూస్ కూడా సేకరించినటువంటి సిచ్యువేషన్ ఉంది. సమీపం లోపల ఆ వెంచర్ సమీపంలో ఉన్నటువంటి ఆ సీసీ క్యామ్ కు సంబంధించినటువంటి ఫుటేజ్ అంతా కూడా పరిశీలిస్తున్నటువంటి వాతావరణం. ప్రస్తుతానికైతే పోలీసులు సంఘటన స్థలానికి చేసుకొని అక్కడ ఉన్నటువంటి క్లూస్ తోటి మొత్తంగా కూడా ఈ మిస్టరీని ఛేదించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ కేకే.